సమన్యాయం చేసే శక్తి లేని వాళ్లకు విడగొట్టే అధికారం కూడా లేదు. సమస్యలను పరిష్కరించే ఆలోచన చేయని వాళ్లకు అసలు రాష్ట్ర విభజన బాధ్యతను భుజానికెత్తుకునే హక్కు లేదు. మొదటి నుంచి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి. గతంలో పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా, ఆ తరువాత గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పదవులకు రాజీనామాలు సమర్పించినా, సమన్యాయం కోరుతూ వైఎస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఆ వైఖరితోనే రాష్ట్రంలో పూర్తిగా భూస్థాపితమైపోతామన్న భయంతో తన రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయం తెలుగు ప్రజల మధ్య అనుబంధాలను ముక్కలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా తెలంగాణలో పాగా వేయొచ్చనుకున్న కాంగ్రెస్, దివంగత నేత వైఎస్ ను విభజన చిచ్చులోకి లాగడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని తగ్గించాలని చూస్తోంది. ఈ 2 లక్ష్యాలతో మాత్రమే తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కంకణం కట్టుకుంది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ ధ్వంస రచనను తెలుగు ప్రజలు చీకొడుతున్నారు. ఎవరెన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా మహానేతకు మకిలి అంటనివ్వమని ఆయన విగ్రహాలకు అభిషేకం చేస్తున్నారు. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల మధ్యనే ఉండే నాయకుడిని 4 గోడల మధ్య బంధించారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే ఒక జననేతను జనం మధ్య లేకుండా చేశారు. తెలుగు నేలపై ఏ ప్రాంతం వారికి అన్యాయం జరగడానికి వీల్లేదు అని గొంతెత్తి దీక్షలకు దిగిన యువనేతను అన్యాయంగా అరెస్ట్ చేయించారు. తండ్రి దూరమైన బాధను కూడా గుండెల్లో దాచుకుని 2.5 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రజలే తన కుటుంబమని 20,000 కిలోమీటర్లు ప్రస్థానం సాగించిన నాయకుడిని ప్రజల మధ్య లేకుండా చేశారు. ఇప్పుడు ఆ ప్రజల తరపున నిలబడే నాయకుడే కరువయ్యాడు. రాష్ట్రం ముక్కలవుతుందన్న బాధతో ఎంతో మంది ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాదుడే లేడు. సీమాంధ్ర అగ్నిగుండం అవుతున్నా ఆ ప్రజల మధ్య నిలబడి వారి ఆవేదన వినగల దమ్ము, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పే ధైర్యం ఉన్న ఒక్క లీడర్ కానరావడం లేదు. ఈ దుస్థితి ఇక ఎంతో కాలం కొనసాగదు. ఈ దిక్కుమాలిన నీచ రాజకీయాల కుట్రల పర్వం ఇక చెల్లదు. ఆయన చెల్లి, ఆయన తల్లి పోరాడుతున్నారు. అనేక మంది ప్రజల దగ్గరకు వచ్చి మంచి చెడ్డ తెలుసుకుంటున్నారని చెప్పి ఇంక లాభం లేదు. ఆయన జైల్లో ఉన్న ఈ లెగ్గేసేలాగా ఉన్నారు. వైఎస్ఆర్కి వచ్చేద్ది, పేదలకి న్యాయం జరుగుతుందని చెప్పి ఇంకా అర్ధరాత్రి మీద తెలియకంట రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారండి. 2 ముక్కలు అవ్వదండి. ఆయన్ని జైల్లో పెట్టి మొత్తం నాటకం ఆడుతున్నారండి. ఇక్కడ ఇప్పుడు చెప్తానండి, మమ్మల్ని ఏం చేసినా పర్లేదండి, ఆయన లోపల వేసారు, ఇక్కడ నాటకం నడిపించేస్తున్నాడు అంతాని. పదవి కోసం ప్రజలను వంచన చేసే రాజకీయాలకు చరమగీతం పాడుతూ ప్రజల కోసం పదవులను తృణప్రాయంగా త్యజించే నాయకుడొస్తాడు. తనను గుండెలపై ఊరేగించిన ప్రజల కోసం వస్తాడు. ప్రజల గెలుపే తన గెలుపై నిలుస్తాడు. ప్రజల మనిషిని తలపిస్తాడు. ఇది తెలుగు వారంతా ఒక్కటే అని నమ్మే ప్రతి ఒక్కరి నమ్మకం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ తెలుగు నేలను కీర్తించే ప్రతి ఒక్కరి ఆకాంక్ష. దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి వెనుదిరుగట సమరానికి సయ్యంటివి.